హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఫ్యామిలీ వీక్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ యష్మి గారు ఫాదర్ వచ్చారు అండ్ రోహిణి వాళ్ళ ఫాదర్ అంటే లైవ్లో వచ్చారు, బట్ ఎపిసోడ్లో అయితే రాలేదు. అండ్ బయట రచ్చ నడుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నంత ఎమోషన్ అయితే ఖచ్చితంగా లేదు అన్నట్టుగానే అనుకోవచ్చు, బట్ అంత ఎమోషనల్ ఎపిసోడ్ పడుతుందా అంటే మరి ఎవరు వస్తే పడుతుందో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇంట్లో కూడా పెద్దగా ఇచ్చినట్టుగా అనిపిస్తలే. ఇంతకుముందు ఇంట్లు ఇస్తే వాళ్ళ గేమ్ ప్లానింగే మారిపోతుంది. ఇప్పుడు మాత్రం అంత పెద్దగా అనిపించట్లేదు నాకైతే. నిన్న చూసిన ఎపిసోడ్ చూస్తే పెద్ద హింట్స్ అనేది వర్కౌట్ అవుతున్నాయా, వీళ్ళు కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నారా అనిపించింది నాకైతే. అది నా పర్సనల్ అభిప్రాయం. మీకేమనిపించింది ఏందనేది కూడా కింద కామెంట్ చేయండి. కానీ సెకండ్ డే ఓటింగ్ అనేది అస్సలు మామూలు గజిబిజి గందరగోళం కాదబ్బా. ఒక ఫస్ట్ పొజిషన్ తప్ప మిగతా పొజిషన్స్ అన్నీ అస్సలు ధన మారిపోతున్నాయి. గజిబిజి గందరగోళం అయిపోతుంది అనమాట. సో అది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈసారి ఎవరు ఓటింగ్ ప్రభావం ఎట్లా ఉంది, ఎవరు ఓటింగ్ అనేది ఎక్కడ అదైపోతుంది అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓటింగ్లో ముందుకు పోతున్నారు, వెనక్కి వస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. ఈసారి ఎలిమినేషన్ నబీల్ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ వీళ్ళే డిసైడ్ చేస్తారా అంటే అదే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో పుష్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఓటింగ్లో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణను దరిదాపులో కూడా ఎవరు లేరు. అండ్ 34 to 35% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. ఈయన చాలా స్టేబుల్గా ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసినాం కదా, అంతకు మించి జరుగుతుంది కదా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బట్ అదే జరుగుతుందా అంటే కన్ఫర్మేషన్ చెప్పలేము. కానీ అదే ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఖచ్చితంగా ఈ ప్రేరణ టార్చర్ ఏదైతే ఉందో ఆ టార్చర్ ఇంకా కొంచెం పెంచేలాగా ఉంది కానీ తగ్గించేలాగా కనిపించట్లేదు. మరీ ఇంత హిట్లర్ పాలనలాగా తీసుకొచ్చి ఈమె ఏదో మొత్తానికి రాజ్యాలకి మహారాణి లెక్క బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అది ఓన్లీ గౌతమ్ విషయంలోనే కాదు, హౌస్ మేట్స్ అందరూ ఫీల్ అయ్యేది అదే అనమాట. సో మరి ఈ రేంజ్లో ఉంటే ఎవరేం చేయలేము కదా, ఎవరు ఏం మాట్లాడుకోవడానికి ఏం ఉండదు కాబట్టి సో కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా ఇద్దరు ఉన్నారు సేమ్ పర్సంటేజ్ ఓట్లతోటి. అండ్ మామూలుగా కాదు, ఓ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. తేజ సింపతి వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు అనమాట. అరే నిజంగానే తేజ సీరియస్గా ఇంత ఏడవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఇంత గేమ్ని కానీ ఏదైనా టాస్క్ని కానీ రెండు విధాలుగా డీకోడ్ చేసే తేజ మరి ఈసారి ఎందుకు మిస్ఫేర్ అవుతుంది, దేనికి మిస్ఫేర్ అవుతుంది అని అంటే, సో నాగార్జున గారు డైరెక్ట్గా మీ మమ్మీని కాదు మీ ఫ్యామిలీకి ఎవరు హౌస్లోకి రారు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం. అండ్ అందరూ అరెస్ట్ ఇచ్చేసరికి ఇంకా అది ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తానికి మనోడికైతే. సో గజిబిజి గందరగోళం లాగా ఆ కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. కానీ ఇంతలా ఎమోషన్ అవ్వాలి అని ఎందుకు ఎమోషన్ అవుతున్నాడు అని అంటే రాదేమో అనే ఒక డౌట్ ఉంది, వస్తారు అనే అది కూడా ఒక క్లారిటీ ఉంది. బట్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ పెయిన్ అనేది కనిపిస్తుంది అని అంటే కొంతవరకు నాకైతే 100% అయితే ఆ ఎమోషన్ అనేది ఏడవడం ఎమోషను ఓకే, కానీ మరీ కంటిన్యూస్గా అది అనిపోవడం అనేది నాకు ఎందుకో ఎక్కడో తేడా కొడుతుంది. సింపతి వర్కౌట్ చేస్తున్నాడా అనిపించింది నాకు పర్సనల్లీ. అది 100% ఫేక్ అని చెప్పలేను, ఎందుకనంటే ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ సీజన్లో మిస్ అయ్యాను అని చెప్పాడు. అండ్ ఈ సీజన్లో ఓన్లీ దీనికోసమే అని చెప్పేసి మా మమ్మీని హౌస్లోకి తీసుకురావడం కోసమే అని చెప్పేసి అన్నాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ అందుకనే ఈ ట్విస్ట్ పెట్టినట్టుగా ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తారు. ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు సింపతిని అండ్ ఎమోషన్ని బాగా కనెక్ట్ చేయొచ్చు ఎపిసోడ్ అన్నట్టుగా, ఆ వీక్ని హైలైట్గా నింపొచ్చు అన్నట్టుగా చూశారు. ఎందుకంటే రాదు అని చెప్పేసి వాళ్ళ మదర్ని ఎంట్రీ చేయగానే ఏదైతే ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారు బిగ్ బాస్. మరి ఏంటనేది తెలియదు కానీ సో అది జరిగిందనమాట. సో 18% తోటి సెకండ్ పొజిషన్లో ఇప్పుడు యష్మి ఉంది అండ్ తేజ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. చాలా మైనర్ డిఫరెన్స్ తోటి యష్మి ఒక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంది అనమాట. సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి యష్మి ఉంది. యష్మికి ఇంత ఓటింగ్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఓటింగ్ అండ్ వల్ల పడింది కాదు. ఈమె ఖచ్చితంగా నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్ ఇద్దరు ఈమె ఖచ్చితంగా ఓట్లు అనేది గుద్ది పడేస్తున్నారు. కాదు మేము వెయ్యము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఈమెకి ఇంత ఓటింగ్ పడడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నిఖిల్ ఫ్యాన్స్ అండ్ ప్రేరణ ఫ్యాన్స్ వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది, దుమ్ము లేచిపోతుంది అనమాట.
ఈ రేంజ్లో దుమ్ములు వేసిపోతుందని అనుకోవట్లేదు. సో సెకండ్ పొజిషన్ యష్మి ఉంది, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం టేస్టీ తేజ ఉన్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. తర్వాత పొజిషన్ వచ్చేసరికి నిన్న చూసుకుంటే మనకు ఎవరున్నారు, పృథ్వీరాజ్ శెట్టి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు కదా. ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ వచ్చేసింది ఫోర్త్ పొజిషన్కి అండ్ 12% ఓటింగ్. మళ్ళీ ఈమె ఓటింగ్ ఈమె తెచ్చుకుందిరా అన్నట్టుగా 2% ఓటింగ్ అనేది ఈమె పెంచుకొని, సో మంచి ఈమెకున్న ఫ్యాన్ బేస్కి ఖచ్చితంగా ఈ ఓటింగ్ అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ రేంజ్ ఓటింగ్ ఈమెకు 25-30 పడే ఓటింగ్ ఇప్పుడు వచ్చేసరికి ఏకంగా సింగిల్ డిజిట్కి కూడా పడిపోయే స్టేజ్కి వచ్చేసింది. బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఆమె చాలా జెన్యున్గానే కనిపిస్తుంది, బట్ అది జనాలకు ఎక్కట్లేదు కదా. ఇంకోటి స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది. ఒకవేళ ఏది ఏమైపోయినా కూడా నాకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఖచ్చితంగా పృథ్వీకే ఉంటుంది అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంటే చేస్తుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓపెన్ స్టేట్మెంట్లు చేసేసి ఏం బయటకు వచ్చినాక పరిస్థితి ఏందో కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటా, బట్ అది ఆలోచించట్లేదు. ఈమె దరిద్రం ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, వీళ్ళ సిస్టర్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా, కాదు వీళ్ళ ఫాదర్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు అంట. సో అందుకని ఇంకా ఏమి చేద్దాం రా స్వామి, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ వస్తే ఖచ్చితంగా గేమ్ ప్లాన్ మారేదేమో, గేమ్ కూడా మారే ఛాన్సెస్ హైలీగా ఉండేది. ఈ దెబ్బతో ఇది కూడా మిస్ అయింది, మళ్ళీ మొదటికి వచ్చిందిరా అనిపించినట్టుగా నాకు అనిపించింది అనమాట. సో 12% ఓటింగ్ తోటి తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఈమె ఫోర్త్ పొజిషన్. తర్వాత పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్ నిన్న ఫోర్త్ పొజిషన్కి వచ్చాడు అండ్ 12% ఓటింగ్ ఉండే. మళ్ళీ ఏమైందిరా అంటే నిజంగానే పృథ్వీకి కొంతవరకు స్టాండర్డ్ బేస్ మీద పడే ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆయనకంటూ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉన్నది. ఆ ఫ్యాన్ బేస్ వరకే ఓట్లు పడుతున్నాయి. అండ్ నిఖిల్ ఫ్యాన్స్ కానీ ప్రేరణ ఫ్యాన్స్ కానీ ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చి ఈయనకు ఓట్లు వేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే పృథ్వీకి ఖచ్చితంగా ఈయనకంటూ జనరల్గానే 9-10% యాజ్ యూజువల్గా పడుతూనే ఉంటుంది. బాటంలో ఉన్నా కూడా 9%, 8%, 10% అంతకు మించి ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఆయన ఫ్రీ ఫ్యాన్ బేస్ కూడా అలాగే ఉంది. అండ్ ఈ ప్రీవియస్ ప్రతి నామినేషన్లో కూడా మనోడైతే ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్, బాటమ్ 2, బాటమ్ 3, బాటమ్ 2, బాటమ్ 3, బాటమ్ 2, బాటమ్ 3, బాటమ్ అది రేంజ్లోనే ఉన్నాడు అనమాట. సో అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్ మనం ఏ విధంగా పెట్టుకుంటాం. సో ఒకవేళ మన నిఖిల్ ఫ్యాన్స్ కానీ ప్రేరణ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఈయనకు ఓట్లు స్ప్లిట్ చేస్తే ఓట్లు వేసి ఉంటే ఖచ్చితంగా ఈయన ఓట్ బ్యాంక్ అనేది పెరిగేదేమో, బట్ పెరగట్లేదు. కాన్స్టెంట్గా బాటమ్ నుంచి థర్డ్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో మాత్రమే ఉంటున్నాడు. సో వెరీ డేంజరస్ పొజిషన్. ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా అవినాష్ ఓటింగ్ మళ్ళీ తగ్గిందబ్బా. సో అవినాష్కి పెద్ద దెబ్బ ఎక్కడంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వాళ్ళ వైఫ్ హౌస్లోకి రాబోతుంది అని వచ్చింది అని చెప్పేసి తెలిసింది కదా. సో వాళ్ళ వైఫ్ వచ్చినాక ఓటింగ్ పెరుగుతుంది అంటే పెరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ 5 వారాల తర్వాత వచ్చిండు. సో 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలే. సో నామినేషన్లకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చుంటే ఖచ్చితంగా మనోడికంటూ ఒక ఓట్ బ్యాంక్ అనేది బిల్డ్ అయ్యేది అండ్ ఓటింగ్ అనేది చాలా కాన్స్టెంట్గా పడే ఛాన్సెస్ ఉండేది. అది మిస్ఫేర్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి పెద్దగా ఓటింగ్ పడ్డది అనేటట్టుగా లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 5 వారాలు వీళ్ళకంటే 5 వారాల ముందు నుంచి ఉన్న వాళ్ళు ఆడియన్స్ స్టేబుల్గా ఉండిపోతారు. అరే మనోడికే కదా, అరే వీళ్ళు మొన్న వచ్చారు కదా అనే ఫీలింగ్ ఎక్కువైపోయి వాళ్ళకి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ అయి ఉండడం వల్ల ఇది మైనస్ అయిపోతుంది అవినాష్కి. సో అవినాష్కి 8% ఓటింగ్, నిన్న చూసుకుంటే 10%, ఇప్పుడు చూసుకుంటే 8% ఉంది. వెరీ హైలీ డేంజర్ పొజిషన్లో ఉంది. అవినాష్, జబర్దస్త్ అవినాష్, ఇంకేదన్నా అవినాష్. సో అవినాష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. అండ్ ఖచ్చితంగా చాలామంది అనుకుంటున్నారు ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తారేమోనని. ఖచ్చితంగా నబీల్ అయితే యూజ్ చేసేలా కనిపించట్లేదు. ఆయన సిచ్యువేషన్ అప్పటిన్న టైంలో ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడకు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్ ఏదైతే ఓజీ క్లాన్ అన్నాగా ఓజీ క్లాన్ వాళ్ళు ఎవరైనా అటు ఇటు చెప్పారంటే దానికి కూడా మోల్డ్ అయిపోతాడు. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఇదే. వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది మాత్రం ఖచ్చితంగా పృథ్వీ అండ్ అవినాష్ అనమాట. వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 90% ఉంది అనమాట. ఒకవేళ షీల్డ్ వాడితే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ యష్మి, థర్డ్ పొజిషన్
తేజ, 4th పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ, 5th పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ, అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం అవినాష్. సో ఖచ్చితంగా జరిగేది ఇదే అనమాట. ఎలిమినేషన్ అప్డేట్ వెరీ సూన్గా ఉంటుందా, ఎలిమినేషన్ ఉండదా అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం అండ్ ఫర్దర్గా వచ్చేదాని మీద. అండ్ ఫ్యామిలీ వీక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్